మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వాళ్ళ తండ్రి గారు చేసినట్టే తను కూడా చేస్తున్నాడని చెప్పి అయితే చిన్నపాటి లీడర్లు అయితే అంటున్నారు. ఏంటంటే వాళ్ళ తండ్రి గారు కూడా పెద్దపాటి లీడర్లకే ఎంట్రీ, కానీ చిన్న లీడర్లకు ఎవరిని కూడా గడవలేరు అని చెప్పి సేమ్ అదే విధంగా కేటీఆర్ గారు కూడా పెద్ద లీడర్లనే కలుస్తున్నారు, చిన్న లీడర్లకు ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే అంటున్నారు. ఒక కథనం అయితే వచ్చింది, ఏందోనైతే ఒకసారి చూద్దాం. కేసీఆర్ దారిలోనే కేటీఆర్, వాళ్ళ తండ్రి చేసిన అడుగుజాడలనే కేటీఆర్ కూడా నడుస్తుండట. పెద్ద లీడర్లకే అధినేత అపాయింట్మెంట్, చిన్న స్థాయి లీడర్లకు ఫామ్ హౌస్లో నో ఎంట్రీ. కేసీఆర్ ఏం చేసేటోడు, పెద్ద లీడర్లను వాళ్ళనే ఫామ్ హౌస్లకు రప్పించుకునేటోడు. చిన్నపాటి లీడర్లు పోతే వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవు, వాళ్ళని గేట్ దాటి లోపల రానియకపోవు. సేమ్ అదే విధంగా కేటీఆర్ కూడా అట్నే చేస్తున్నట. అదే వైఖరితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన చుట్టూ కోటరి వాళ్ళకే అపాయింట్మెంట్, బాధలు ఎవరికి చెప్పుకోవాలంటూ కార్యకర్తల అసంతృప్తి, అందుకే పార్టీకి దుస్థితి అంటూ చర్చ. మొత్తం మీదనైతే అప్పుడు తండ్రి నడిచిన బాటలో తనయుడు కూడా నడుస్తుండు. అందుకనే పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకోవాలి, వాళ్ళకి సంబంధించిన ఎవరు చెప్పుకోవాలి, అందుకనే బీఆర్ఎస్ పార్టీ ఈ దుస్థితికి ఏరుకుంటుందని చెప్పి అయితే కార్యకర్తలు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారట. మొత్తం మీదనైతే బీఆర్ఎస్ పార్టీలో అయితే ఇట్లా జరుగుతుందట. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు, కొట్లాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ సమయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా కేసీఆర్ కలిసే అవకాశం ఉండేది, ఎలాంటి నిబంధనలు అడ్డొచ్చేవి కావు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలతో పాటు కార్యకర్తలను, చిన్నపాటి లీడర్లను దూరమయ్యారు. అంతే కదా, ఉద్యమం సమయంలో అందరినీ కలిసిండట, చిన్నపాటి నుంచి అందరినీ కలుపుకొని పోయినట కేసీఆర్. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను, చిన్నపాటి లీడర్లను ఎవరిని కూడా దగ్గరికి రానియలేడట. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంది. ఈ సమయంలో అధినేత కేసీఆర్ నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిండు. వాళ్ళ లీడర్లను, చిన్నపాటి లీడర్లను ఎవరిని కూడా కలవలే. కనీసం ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షాల హోదాలో ఉండి కూడా మనం ఎట్లా ఓడిపోతున్నామని చెప్పి బయటకు వచ్చి ప్రజల దగ్గరికి పోయి అందరినీ కలిసి మాట్లాడే పద్ధతి ఉండేది. కానీ అసలు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్తలేడు. ఆయన మాత్రం పార్టీ అధికారంలో కోల్పోయినప్పటి నుంచి ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఏనాడు ప్రజలను కలిసింది లేదు, కనీసం కలుద్దామంటే ఫామ్ హౌస్లోకి ఎవరిని అనుమతించరు. కేవలం పార్టీలోని బడా లీడర్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సామాన్య కార్యకర్తలకు, సెకండ్ కేడర్ లీడర్లకు అక్కడ అసలు అనుమతి లేదు. మొత్తం మీద బడా లీడర్లకు వాళ్లకు మాత్రమే ఫామ్ హౌస్లోకి పోనీకి ఎంట్రీ. ఇక చిన్నపాటి కార్యకర్తలకు, సెకండ్ లీడర్లకు అసలు ఫామ్ హౌస్లోకి పోనీకి ఎంట్రీ అయితే లేదట. గిట్లా చేస్తేనే కదా పార్టీ మొత్తం భ్రష్టు పట్టింది. దీంతో పార్టీ లీడర్లు, కార్యకర్తలు అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బహిరంగ వాస్తవం. మొత్తం ఏదైతే బహిరంగ వాస్తవం అయితే వినబడుతుంది. కేసీఆర్ దారిలోనే కేటీఆర్, ఈయననే ఇట్లా చేస్తుండు అంటే కేసీఆర్ ఇట్లా చేసిండు, ఇట్లా ఓడిపోయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి జరుగుతుందంటే కేటీఆర్ కూడా ఆయన దారిలోనే ముందడికి పోతుండట. ఆయన కూడా బడా లీడర్లకి అపాయింట్మెంట్ ఇస్తుండట, కానీ చిన్నపాటి లీడర్లను, కార్యకర్తలను గుర్తిస్తలేడట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి అలా ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు మరోలా ఉంటుంది. ఆయన సైతం తండ్రిని మించిన తనయుడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ చుట్టూ ప్రత్యేకంగా ఓ కోటరీ ఉందన్న ప్రచారంలో పార్టీలో పెద్ద ఎత్తున సాగుతుంది. తన కోటరీకి చెందిన వారికే కేటీఆర్ అపాయింట్మెంట్ దొరుకుతుందనే టాక్ ఉంది. సుశీరా, మిగతా కార్యకర్తలకు, నాయకులకైనా ఆయన్ను కలవాలంటే ఈ కోటరీకి దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ అవకాశం సైతం 100లో 10% మందికే లభిస్తుంది. సుశీరా, అసలు కేసీఆర్ అన్న అంతో ఇంతో కలిసి కావచ్చు, కానీ కేటీఆర్ను కలవాలంటే అక్కడ ఉన్న వాళ్ళ లీడర్లను దాటుకొని కార్యకర్తలు పోవాలంటే ఫస్ట్ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలట. గిట్లా చేస్తే ఇక పార్టీ ఉంటుందా? కేటీఆర్ సైతం కొద్ది మంది బడా నేతలతో ఉంటూ వారితోనే సులోచనలు
చేస్తుంటారని సమాచారం. అందుకే ఆయన నాయకత్వాన్ని పార్టీలోని చాలామంది లీడర్లు, కింది స్థాయి కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైనా ఓ నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుడు ఫస్ట్ తనతోని ఉండే బడా లీడర్ అని కాదు, ఫస్ట్ కింద పార్టీ కోసం కష్టపడి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను గుర్తించినోడే సరైన నాయకుడు అవుతాడు. ఇట్లా వాళ్ళని గుర్తించకుండా ఫస్ట్ బడా లీడర్లను పక్కన పెట్టుకొని ఇక పార్టీ కోసం పనిచేసి కష్టపడ్డ కార్యకర్తలను, లీడర్లను పక్కన పెడితే ఇట్లనే ఉంటుంది. ఇట్లా జరుగుతుంది కాబట్టే మీరు 10 సంవత్సరాలు మీ అయ్యా 10 సంవత్సరాలు ఎట్లా చేసిండో నువ్వు కూడా ఇప్పుడు అట్లనే చేస్తున్నావట. అందుకనే పార్టీ 7 ఎలక్షన్ వచ్చినా ఆడ ఓడిపోయిన కారణం, ముఖ్య కారణం ఇదే అవుతుందట కేటీఆర్ గారు. మరి ఇప్పుడైనా మీ తీరు మార్చుకుంటారా? మరి మార్చుకోరా? ఎన్ని ఓటములు జరుగుతున్నా మరి ఇంకా ఏమన్నా బీఆర్ఎస్ పార్టీలో మార్పు అనేది వస్తుందా రాదా? మరి ఇక రానున్న రోజులనైతే చూద్దాం. మరి ఇక ఇప్పుడైనా పార్టీ కోసం పనిచేసే చిన్నపాటి కార్యకర్తలను గుర్తిస్తారా వీళ్ళు? మరి గుర్తించారా? ఈ స్థానిక ఎన్నికలు వచ్చేటప్పటికి చూద్దాం మరి ఇక.